తగ్గితే చదివి తందానని ఒక ఫిల్మ్ చేయండి. ఓకే, మీరు ఒకసారి ఇది చూడండి, దీని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే. కన్ఫర్మ్ సావే. మొన్ననే కొత్త కంపెనీలో చేరిండు, పైసలు కూడా మస్తు వస్తున్నాయి. మీ బతుకు ఒక్కసారి టైం శాలరీ వేయండి. ఇంట్లో జాబ్ పోతుందని చెప్పి రెడీ అయ్యి వచ్చావు కదా స్కూల్ ప్లాన్ లెక్క. ఎసొంటి కార్ల తిరిగేటోళ్ళం, ఎసొంటి బ్రాండ్లు తాగేటోళ్ళం. ఛీ, ఏం హాలత్ అయిపోయిందిరా. ఎట్లా అనిపించింది మీకు? ఏం అర్థమైంది? బాగుంది. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో అలానే ఉంది. ఎగ్జాక్ట్లీ. అవును, ఫేర్ ఎంప్లాయీస్ ఫ్రస్ట్రేషన్. అవును, క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువైంది. క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకుండా. ఎగ్జాక్ట్లీ. బాగుంది బ్రో, బాగుంది. యా, ఇట్స్ అ గుడ్ వన్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ లా ఉంది. అండ్ ఆల్సో మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ లా ఉంది. లైక్ లోన్స్ తీసుకోవడము, భార్యని చూసుకోవడం, అవన్నీ అట్లనే అనిపించినాయి. ఓవర్ క్రెడిట్ అనేది చాలా డేంజరస్ అనేది అర్థం. అవును, ట్రైలర్ అయితే ఫస్ట్ ఫన్నీగా అనిపించింది. దాంతోపాటు సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మనం స్లైస్ లోన్స్ తీసుకుంటే ఎంత దెబ్బ అవుతామో కూడా. కొన్ని మీరు ఫేస్ అయిపోయిన మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా? చాలా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు. కాంటాక్ట్స్ లింక్ అయి ఉంటాయి కదా, మాకు మెసేజెస్ రావడం కానీ, వాళ్ళ మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెట్టడం కానీ, ఎగ్జాక్ట్లీ, అవన్నీ చాలా ఫేస్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడు స్లైస్ లో చాలా 10,000 అంతా తీసుకున్నాండి. మంత్ కి ఒక 2,000 అలా కడుతున్నారా? అట్లా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, కట్టలేక ఉన్నారు మా ఫ్రెండ్స్. అవునా? లోన్స్ తీసుకున్నారు ఉన్నారు. ఇంటికైతే వచ్చేసారు వాళ్ళు. ఇంటికి వచ్చేసి కట్టించుకున్నారు. దాదాపు ఒక 10K తీసుకుంటే ఒక 30K 40K తీసుకుంటారు. ఇంట్రెస్ట్ డబల్ తీసుకుంటారు. ఒకడున్నాడు అన్నిట్లో లోన్స్ తీసుకున్నాడు. అండ్ యూ గెట్ రెగ్యులర్ కాల్స్. 1 to 10 వరకు రెగ్యులర్ కాల్స్ వస్తుంటాయి. ఇట్లా లోన్ పే చేయండి అన్నట్టు అడుగుతాడు. మా ఫ్రెండ్స్ అందరిని అడుగుతాడు, ఇట్లా పైసలు వేయండి మా, ఇట్లా ఈఎంఐ కట్టాలి అన్నట్టు. కొంతమంది ఉన్నారు తీసుకున్నారు ఫ్రెండ్స్ లో. ఉన్నారు, ఓవర్గా తీసుకున్నారు. అంటే లైక్ ఐపీఎల్ బెట్టింగ్స్ అలా పెట్టుకొని దెబ్బ అయిపోయి కట్టుకోవడానికి ఆన్లైన్లో అడిగేటోళ్ళు. కట్టలేకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా. అంటే వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైతే తీసుకున్న ఆ పైసల కోసం ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా అది ఇంకెక్కువ అయిపోయింది. దానివల్ల సో మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాల్స్ చేస్తూ ఉంటారు, మెసేజెస్ చేస్తూ ఉంటారు. డైలీ ఒక దాదాపు 20 కాల్స్ వస్తాయి. అవును, అంటారు, టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంటికి వస్తా అంటారు, అదంటారు, ఇది అంటారు. ఇంకొకటి అయితే క్లియర్ చేసుకున్నాను, ఇంకా 2 3 ఉన్నాయి. ఫోన్ యాప్స్ తీసుకోలేదు కానీ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఫేస్ చేసినాం. పేమెంట్ టైమ్స్లో ఆ టైమ్స్లో డిలే అవ్వడం అలా. ఒక్కోసారి ఏం చేయలేదు, బట్ కొన్నిసార్లు అంటే ప్రాబ్లం అయితే ఫేస్ లేదు. ఎందుకంటే మా వాళ్ళంతా డబ్బులు బాగానే చేస్తారు. అవునా? లోన్ యాప్స్ నుంచి మనీని తీసుకొని ఇప్పుడు జరిగిందా? ఎంపాకెట్, బ్రాంచ్, స్లైస్ తీసాను. ఒక క్రెడిట్ బి తీసాను 4 5. తప్పకుండా చూడండి మూవీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో జనరేషన్ అలా లింక్ అవుతుంది ప్రతి ఒక్కరికి.